హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. ఏదైతే సాటర్డే ఎపిసోడ్ ఉందో నాగార్జున గారు ఒక వీడియో ప్లే చేయడం జరిగింది. అది తనూజ గారికి మాత్రమే చూపించారు. ఏదైతే కళ్యాణ్ వచ్చి కెప్టెన్ అయ్యాడో అక్కడ డెమోన్ పవన్ వచ్చి సైగ చేశాడని చూపించాడు. యాక్చువల్గా అక్కడ చూపించాల్సిన అవసరం ఎంతవరకు ఉందో నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఇదే కళ్యాణ్ అండ్ తనూజ శ్రీజ వచ్చి బర్నీ గారి కోసం ఎన్నో మాట్లాడుకున్నారు. అండ్ వాళ్ళు చెప్తున్నప్పుడు తనూజ వచ్చి అని వినడం, అవును అది ఒక కంటెంటో లేకపోతే ఏదో తన గేమ్ ప్లాన్ అని ఎన్నో విషయాలు అన్నది. మరి ఆ విషయం ఆ వీడియో వచ్చి ఎందుకు బర్నీ గారికి చూపించడం లేదో నాకు అర్థం కాలేదు. చూపించలేదు కూడా ఈ రోజు వరకు తనూజ నిజంగా నాన్న సిన్సియర్గా నన్ను నాన్న అని ఫీల్ అయిపోతున్నట్టు ఉన్నారు. ఆయనకు వచ్చి మాత్రం ఎన్ని స్టాంపులు వేశారు. బాండ్స్ బర్నీ బిగ్ బాస్ ఆయన గేమ్ వచ్చి ఇది యూకే నుంచి ఎవరో ఒక అమ్మాయి వచ్చిందట. ఆ అమ్మాయి కూడా వచ్చి బర్నీ గారి గురించి చెప్పింది. మరి బర్నీ గారి గేమ్ అంది, లేకపోతే బర్నీ గారి లీడర్ పాయింట్లను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఎందుకు ఉన్నారు? అండ్ వచ్చి ఎమాన్యుయల్కి వచ్చి స్టార్ పెట్టద్దని చెప్తుంది. ఎమాన్యుయల్కి వచ్చి స్టార్ పెట్టద్దని చెప్పి ఎందుకంటే నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నాన్న ఒక్కడే ఉన్నాడా? మరి మిగతా విషయాల్లో నాన్న ఎందుకు తనూజకు కనిపించలేదు? మిగతా విషయాలకి నాన్న ఎందుకు తనూజ ఎప్పుడు అనిపించి ఈ ముగ్గురు దగ్గర కూర్చుంది? ఏదైతే రీతు కళ్యాణ్ శ్రీజ వాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంది? అండ్ ఏదైతే వీడియో చూపించారో డెమోన్ అప్పుడు తెలిసిందా? అండ్ బెడ్ మీద వచ్చినప్పుడు నాన్న సపోర్ట్ చేయలేదు. ప్రతి విషయంలో కూడా బర్నీ గారు అయితే తనూజకు సపోర్ట్ చేశారు. బట్ తనూజ వచ్చి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒకళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్టేషన్స్ చేసుకోవచ్చు, ఒకళ్ళ నుంచి మనం ఆశించవచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మనం ఆశించామనుకో అది ఏది కూడా కరెక్ట్గా ఉండదు. అండ్ వచ్చి ఎమాన్యుయల్ దగ్గర నుంచి మీకు సపోర్ట్ కావాలి, కళ్యాణ్ కావాలి, రీతు కావాలి, అండ్ వచ్చి బర్నీ గారు కావాలి. ఇప్పుడు చివరాఖరి దివ్య నిక్టాక్ దగ్గర కూడా మీకు ఎక్స్పెక్టేషన్స్. అన్ని విషయాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం అవ్వదు. అండ్ శ్రీజాకి అయితే అప్రిషియేషన్ చేశారు నాగార్జున గారు. ఎందుకు చేశారో కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే శ్రీజ వచ్చాక శ్రీజాని చూస్తాక హౌస్ మొత్తం భయపడిపోతారు. అండ్ సంజనా గారికి కంపేర్ చేసి శ్రీజాని చూసి హౌస్ మొత్తం ఏమీ భయపడిపోవట్లేదు. శ్రీజ వచ్చి నోరేసుకొని ఏదైతే ఆర్గ్యుమెంట్ని ఎలాగ సాగదేస్తుందని తప్ప కానీ తను మాట్లాడే మాటలకైతే పాయింటే అనిపించదు ఎవరికైనా. పాయింట్ ఉన్నప్పుడు మాట్లాడదు, ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్పారు. బట్ ఒకటి శ్రీజ తెలివైందాయే, అది ఇంటెలిజెంట్ కాదని మనం అనుకోవద్దు. బట్ వచ్చి ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలమ్మా అని చెప్పాలి. ఎందుకంటే గేమ్ విషయంలో వచ్చి ఏదైతే హోల్డ్లో డ్యాన్స్ నాచారో అనే ఒక గేమ్లోని కళ్యాణ్ అక్కడ యాక్చువల్గా కళ్యాణ్ దిగారు ఎవరి దిగారో ముందు మనకు తెలీదు. బట్ వచ్చి ఆ గేమ్ పాస్ పెట్టే ఇదిలో కళ్యాణ్ దిగిపోయి పైనుంచి తను దూరిపోయింది. బట్ అక్కడ తను ఆర్గ్యూ చేసుకోలేకపోయిందంటే తను వచ్చి తన గేమ్ గురించి ఆర్గ్యూ చేసుకోవాలన్నప్పుడు నాగార్జున గారు తను ఎప్పుడు అవసరమైన దగ్గర ఆర్గ్యూ చేయదు. ఎందుకంటే ప్రీవియస్ కూడా చూసింది కళ్యాణ్కి వచ్చి ఆ చివరిని కూర్చొని కళ్యాణ్కి ఇవ్వలేదేమని కళ్యాణ్ అంటున్నావు నువ్వు చూడట్లేదు అని వచ్చి తన గేమ్ గురించి కానీ తన ఆలోచన ఉంటే ఈరోజు తన పొజిషన్ డేంజర్ జోన్లో ఉండదు. అండ్ తను ఇప్పుడు ఏ విధంగా అయితే ఫేస్ చేస్తుందో డేంజర్ జోన్ అని ఉండకుండా గేమ్, ఎందుకంటే తను అంత తెలివైందే అయినప్పుడు ఎందుకంటే ఒకళ్ళు తీసేవచ్చు అని లాస్ట్ మనం ఇవ్వాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? గేమ్ గెలాలి. గేమ్ గెలిస్తే మనకి ఇది ఉంటుంది, అడ్వాంటేజెస్ ఉంటుంది. మనకి కొన్ని శక్తులు ఇస్తాడు బిగ్ బాస్, కొన్ని పవర్స్ ఇస్తాడు. దాని పరంగా మేము ఇప్పుడు మా ఇద్దరిలో ఒకరైనా ఉంటారు కదా, ఇద్దరికి ఇది ప్రయారిటీ ఇచ్చి ఇద్దరికి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు బర్నీ గారు ఉన్నారు, ఇద్దరు చావరే వాగారు అసలు ఆడారు. వాళ్ళిద్దరైతే నెంబర్ 1 వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బర్నీ గారికి అంత లేదు, దివ్యానికి ఇంకేం పొడిసేదు ఏదేదో అన్నారు. నెంబర్ 1కి వచ్చారు. ఎందుకంటే అక్కడ ఇద్దరు బెస్ట్ జంట ఎవరైతే ఉన్నారంటే గట్టిగా రీతు డెమోన్ ఉన్నారు, వాళ్ళకి దాటి వచ్చారు. అండ్ కళ్యాణ్ తనూజ కూడా యంగ్స్టర్స్ మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ కదా, వాళ్ళని కూడా దాటి వచ్చారు. అంటే వాళ్ళు దాటి వచ్చినప్పుడు ఎలాగుండదు అంటే ఎందుకు శ్రీజ ఆ విధంగా ఆలోచించలే నాకు అర్థం కాలేదు. దానికి వచ్చి శ్రీజాకి వచ్చి నాగార్జున గారు నువ్వు వచ్చి ఇంట్లో ఎలాగో సంజనా గారిని వచ్చి శ్రీజాని చూసి నేర్చుకోమని చెప్పారు. అసలు అంటే కొంతమందికి కార్నర్ చేసి కొంతమందికి కార్నర్ వేరే విధంగా చేసి బిగ్ బాస్ పరంగా మేనేజ్మెంట్ అది వచ్చి హోస్ట్ గారి ద్వారా చెప్పించడం జరిగింది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి బర్నీ గారికి వచ్చి ఆ విధంగా చెప్పారు. సుమనన్నకు వచ్చి సుమనన్న నువ్వు పులి, నువ్వు చిరుత పులివి, నువ్వు ఆడావు ఇదన్న. సుమనన్న కూడా ఏటి చేసింది లేదు. అక్కడ వచ్చి ఏదైతే డిసిషన్ అయిందో అక్కడే అరుస్తున్నాడు. మిగతా విషయంలో అవును కదన్నా, అవునన్నా అంటే ఏది లేదు. ఇంట్లో ఒక డిసిజన్ మేకింగ్ కూడా సుమనన్నకు సరిగ్గా లేదు. అండ్ వచ్చి సుమనన్నకి ఏదైతే మన ఎమాన్యుయల్ బర్నీ గారికి వచ్చి చెప్పాడని చెప్పాడు. అక్కడ వచ్చి సంజనా గారే చెప్పారు, మిగతా వాళ్ళందరూ
కళ్యాణ్ పేరు కెప్టెన్ అసలు సుమన్ గారు అక్కడ మేము లైవ్ చూసిన వాళ్ళు మాకు చూసిన వాళ్ళుగా తెలుసు అంటే సంజన గారు కూడా చెప్పారు తనుజాకి చేద్దాం తిని ఇది అని. బట్ సుమన్ గారు ఎందుకు బర్నీ గారికి అలా చెప్పారు, బర్నీ వచ్చి వెంటనే చెప్పేశాడు. అంటే ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళకు ఉంది. అమాయకంగా కనిపించిన వాళ్ళు అంత మాత్రం జడ్డోలు అయితే హౌస్లో కాదు. ఎవరు అంటే ఒకళ్ళ సపోర్ట్ మనకి కావాలి కాబట్టి ఎక్కడ ఏ విధంగా చాకచక్యంగా గేమ్ ఆడాలో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. నాకు ఇప్పుడు వరకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో గుడ్డిగా రీతోను డెమోనే ఖచ్చితంగా వెళ్తున్నారు. ఎమాన్యుయల్ కూడా నేను చెప్తాను, ఎమాన్యుయల్ కూడా ప్రయారిటీ బట్టి అమ్మ అంటాడు, ప్రయారిటీ బట్టి రీతు అంటాడు, ప్రయారిటీ బట్టి అంటాడు. అండ్ సంజన గారు కూడా నాకు నచ్చారు. సంజన గారు కూడా ఒకటే, కొడుకు అంటే కొడుక్కే సపోర్ట్ చేస్తుంది, అవసరం బట్టి ఫ్లోరా గారు. ఎందుకంటే ఫ్లోరా గారు మాత్రం ఏదైతే గొడవ జరిగిన సెకండ్ వీక్ నుంచి కూడా ఫ్లోరా గారు స్టిక్ ఆన్ అయిపోయారు మన సంజన గారి కోసం. ఏ గేమ్ పరంగా ఏదైనా సపోర్ట్ పరంగా ఎపిసోడ్ మాత్రం నేనైతే చెప్పాలనుకుంటే ఏంటంటే ఇవి తప్ప రేపు ఏదైతే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారో వాళ్ళ కోసం ఒక ఫైర్ స్ట్రోమ్ అని ఏదో పేరు పెట్టారు దానికి. అలాగ పెట్టినప్పుడు సాటర్డే ఎపిసోడ్ ఏ విధంగా ఉండాలి, గూస్ బంప్స్ వచ్చి ఒక్కొక్కరికి రెఫ్ ఆడించి మామూలు కాదు వాళ్ళు కిందలెళ్ళి మరి ఎలాగంటే ఉండాలి. రేపు మీకు ఉంటుంది 6 7 వస్తున్నారు, మీకు మామూలుగా ఉండదు. ఇక మీ బ్యాక్కి వెళ్ళిపోతే ఇక అందరూ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారని చెప్పకుండా ఏదంటే ఒక 3 ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎవరు ప్రీవియస్ వీక్లో ఆడిన వాళ్ళకి బ్లాక్ స్టార్లు ఇచ్చాట, కొంతమందికి తలకి అద్దె పైకి ఎక్కించినట్టు గోల్డ్లు ఇచ్చి ఏదో పెద్ద అవార్డు వచ్చినట్టు గోల్డ్ స్టార్లు ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా కూర్చొని పెట్టారు. మరి వచ్చి సండే ఎపిసోడ్లు ఏ విధంగా వాళ్ళకి భయపెడతారో గేమ్ ప్లాన్ చెప్తారో మరి నాకైతే తెలియదు. బట్ వచ్చేస్తే మాత్రం సాటర్డే ఎపిసోడ్ మాత్రం ఒక ఊపు మాత్రం లేదు. జస్ట్ క్యాజువల్గా నాగార్జున గారి వీడియోలో ఒక 2 కేసి కొంతమంది కార్నర్ అయి చెప్పినట్టు, కొంతమందికి ఫేవరెట్గా మేనేజ్మెంట్ చెప్పించినట్టు హోస్ట్ గారితో నాకు అనిపించింది తప్ప సాటర్డే ఎపిసోడ్ అయితే ఫైర్ స్ట్రోమ్ లేదు, ఏ బొక్క లేదు. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ.